వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి అట్టహాసంగా నామినేషన్. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధితోనే విజయడంక మోగిస్తామని ధీమా. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ దాఖలు. ప్రశ్నించే గొంతుకైన తనను గెలిపించి చట్టసభకు పంపించాలని విజ్ఞప్తి. వెంకటాపురం మండల పరిధిలోని కొత్త గుంపు గ్రామంలో సీఐ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహణ. మావోయిస్టులకు ఎవరైనా సహకరించినా లేదా ఆశ్రయం ఇచ్చినా వారిపై కఠిన చర్యలు. వేసవి తాపంతో నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు. కిసాన్ గల్లీలో స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా. ఇక డీటెయిల్ చూస్తే జన సునామీ మధ్య మంగళవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరూపాక్షితో పాటు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, జిల్లా జేసీఎస్యు కన్వీనర్ తెన్నకల్ సురేంద్రరెడ్డి, వైకుంఠ మల్లికార్జున్, శశికళ, ఏరూరు శేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలూరు నియోజకవర్గ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు విరూపాక్షి ఊరేగింపు కొనసాగింది. అనంతరం నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామునాయక్కు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధితోనే విజయడంకా మోగించి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎరిగినంత జనం ఈరోజు ఆలూరు మన జగనన్న సైనికులు ఇంతమంది వచ్చిందానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా అనుకోలేదు అంత జనాభా వస్తారని. జగనన్నకి ఎంత జనాభా వచ్చినారో ఈరోజు జగనన్న వచ్చినాడు అనే విధంగా ఈరోజు మన ఆలూరుకి రోడ్లన్నీ జనమయమైపోయి ఎంతమంది వచ్చిన దానికి మా ఆలూరు మండల మా కార్యకర్తలకి, మా మండల కన్వీనర్కి అయితేనేమి, జడ్పీటీసీలకి అయితేనేమి, ఎంపీపీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజే మాకి గెలిచినాము డిసైడ్ చేసినారు మా జనాలు. ఎందుకంటే ఇంకా వెహికల్ దొరకలేదని ఇంకా చాలా మంది ఉన్నారు. లేకుంటే ఇంకా అంతగా జనాభా వచ్చే విధంగా చాలా మంది నాకు పొద్దున ఫోన్ చేసినారు. ఓకేనప్పా. అందరికీ నమస్కరిస్తూ ఇవాళ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ కార్యక్రమం నడిచింది. ఈ నామినేషన్ కార్యక్రమం విరూపాక్షి ఆధ్వర్యంలో ఒక జన సునామీ ఆలూరు గడ్డ పైన కనివిని ఎరగని రీతిలో, బహుశా గత చరిత్రలో ఎప్పుడూ ఇంత ఘనంగా జరిగిండకపోవచ్చు, జరగలేదు కూడా, నాకు తెలిసి అయితే జరగలేదు. అంతమంది జనం వచ్చినారు, ఎక్కడ చూసినా రోడ్లు పట్టలేదు. అందరూ ఇంత ఎండ తీవ్రతలో కూడా ఉత్సాహంగా చివరి వరకు, స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏ ఒక్కరు కూడా ఎన్నికెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అందరూ నామినేషన్ కార్యక్రమం ఆఫీసులోకి వచ్చేంత వరకు కూడా అందరూ వెంటే వచ్చినారు. ఇక్కడే అర్థమైపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఎంత గణనీయంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది అనే దానికి ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇక్కడ విరూపాక్షి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఏళ్లు గడుస్తున్న ఆలూరు మండలాలలో సాగునీటి సమస్యలకు పరిష్కారం లభించకపోగా కరువు బారిన పడిన రైతును పట్టించుకునే నాదుడే కరువయ్యాడు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కరువుకు పరిష్కారంగా పోరాడి సాధించుకున్న అంద్రినివాస్ సుజల స్రవంతి లక్ష్యం పాలకుల చిత్తశుద్ధి లోపం వలన ప్రజలకు పూర్తిగా అందడం లేదని, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం అవగాహన రాహిత్యం వలన మండల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలంలోని సాగునీటి సమస్య పరిష్కారానికి మండల ప్రజానికం అందరూ ఐక్యంగా ఉండాలని వారు కోరారు. అంద్రినివా నుండి మండలానికి 46,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అయితే మండలంలోని అంద్రినివాకు పంట కాలువల నిర్మాణం లేక ఇప్పటివరకు అధికారికంగా 1 ఎకరా కూడా ప్రభుత్వం నీరు ఇవ్వలేదు. అయితే ఎన్నికల సందర్భంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థుల నుండి తమ వైఖరి స్పష్టం చేసేటట్లు డిమాండ్ చేయాలని మండల ప్రజానికం కోరాలని బహిరంగ లేఖ ద్వారా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు యూసఫ్, రాయుడు, రామంజీ, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు దేవనకొండ మండల ప్రజానికానికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాయి. ప్రధానంగా మండలంలో సాగునీటి వనరుకు సంబంధించి ఇప్పటి వరకు మనం పాలించిన పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వల్ల నిత్యం కరువు కాటకాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ సందర్భంగా దేవనకొండ మండలానికి సంబంధించిన సాగునీటి వనరుల మీద సాగునీటి సమస్య పరిష్కారం కోసం నిర్దిష్ట వైఖరిని ప్రకటించే విధంగా మండల ప్రజానికం ఐక్యంగా ఉండాలని చెప్పేసి బహిరంగ లేఖ ద్వారా మండల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంద్రినివా ద్వారా 46,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలా. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పంటకాల నిర్మాణం చేయలేకపోవడం వల్ల అధికారికంగా 1 ఎకరా కూడా ప్రభుత్వం నీరు అందించట్లేదు. రైతులు చాలా కష్ట నష్టాలు కూర్చుకొని ఈరోజు పైపుల ద్వారా, మోటార్ల ద్వారా నీళ్లు కట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పంటకాల నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఈరోజు 1 ఎకరా కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వము, పాలకులు, ప్రజాప్రతినిధులు, పోటీ చేసే అభ్యర్థులు గతంలో చెప్పినటువంటి ఉళ్ళకొండ దగ్గర నుంచి కోటకొండ వరకు స్లూయిస్ ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. ఈ స్లూయిస్ ఏర్పాటు చేయడం ద్వారా దేవనకొండ మండలంలో మరో 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వెంటనే ఉళ్ళకొండ వరకు మరి సాగునీరు ఇచ్చే ప్రక్రియలో బాగా స్లూయిస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పంటకాల నిర్మాణం పంటకాల నిర్మాణం చేపట్టాలని, ఈ మండలంలో చెరువులన్నిటికీ అంద్రినివా ద్వారా నీటి నింపాలని, అంద్రినివా పెండింగ్ పనులు కెర్నేకల్ దగ్గర, కరివేమల దగ్గర, కప్పట్ల దగ్గర ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటి పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అందరం మండల ప్రజలంతా ఐక్యంగా ఉండి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఈ విషయంపై మరి స్పష్టమైనటువంటి వైఖరితో మాట్లాడే విధంగా మనందరం కలిసి ఐక్యంగా ఉండి వాళ్ళని ఒప్పించే పద్ధతిలో, ఆ పద్ధతిలో వాళ్ళ నుండి వాగ్దానం చేసే పద్ధతిలో ఐక్యంగా ఉన్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ లేఖను ఈరోజు మండల ప్రజానికాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. మరి ఈ ఎన్నికల్ని ఆ పద్ధతిలో వాడుకుందామని చెప్పేసి సాగునీటి సమస్య పరిష్కారం కృషి చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్కు 2 సెట్ల నామపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక మాలోత్ కవితను గెలిపించి చట్టసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్ళు దేవుడి పేరు చెప్పి ఓట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బారాస మాత్రం రైతులను మేము అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రజల ఆశీస్సులతో ఓట్లాడుతున్నామని ఓ మహిళగా, ఆడబిడ్డగా ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నామినేషన్ ప్రక్రియలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, టక్కెలపల్లి రవీంద్రరావు, మాచి ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి రావాలి అందరు రావట్లేదు ఇంకెందుకు రావాలి ఎంత అక్క ఫామ్ బయట ఓకే లేదు 2 సెట్
మిడిల్ ఉండి మిడిల్ ఎందుకని ఎవరు ముందు నలుగురు ఎవరు తర్వాత కూర్చోమాటం కదా అన్ని టైం కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో 23వ తారీఖు ఆంజనేయ స్వామి విజయం సాధించిన రోజు ముఖ్య కార్యకర్తలతో మరియు మా సంబంధించిన 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా ఇవాళ నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలందరి ఆశీస్సులతో ఇవాళ మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మహబూబాద్కి వస్తే రాముల వారి మీద ఒట్టు పెట్టి, భువనగిరి పోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఒట్టు పెట్టి, అదే మహబూబ్నగర్ పోతే గద్వాల జోగులాంబ మీద ఒట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ దేవుడి మీద ఒట్టు ప్రమాణాలు చేసుకుంటా హామీలు నెరవేరుస్తామని వాళ్ళ మీద నమ్మకాలు లేకే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు అడుగుతుంది. బీజేపీ పార్టీ అయితే దేవుడు పేరు చెప్పి మరి ఓట్లు అడుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో తిరుమలాపూర్, రేగడి, దోస్వాడ, ఎట్లెర్రవెల్లి గ్రామాలలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆయన గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ త్వరలో అన్ని రకాల ప్రజలకు అందుతాయని భరోసా ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోసం ఆగిందమ్మా, అది ఎలక్షన్ కోసం ఆగింది. ఎలక్షన్ అయిపోయినాక 4000 వస్తుంది. ఎలక్షన్ రోజుకే వచ్చినందుకు ఆగింది. 4000 వస్తుంది. सेंटर में भी कांग्रेस आना, ये किसी सूरत में कांग्रेस आना, రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలంలోని రేగడి దోస్వాడలో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు తిరుమలాపూరు, అదేవిధంగా నేను షాబాదు మండలమే కాక చేవెళ్ల నియోజకవర్గంలోని చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు అన్ని పనులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మేము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను కూడా వాళ్ళు ఇంకా మొన్ననే కదా 3 నెలలు అయిందే కదా, సరే ఇంకా టైం ఉంది అనే పద్ధతిలో రైతులు, మహిళలు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎట్లయితే హనుమాన్ జయంతి రోజు మేము షాబాద్ మండల్లో చేవెళ్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. రంజిత్ రెడ్డి చేయి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. స్పందన చాలా బాగుంది ఆల్రెడీ. కానీ ఇంటింటికి వెళ్ళినాక వాళ్ళే చెప్తున్నారు మాది చేయి గుర్తుకే ఓటు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేయి గుర్తుకే వేసినాం, ఈసారి చేయి గుర్తుకే, మాకు నిధులు కావాలంటే చేయి గుర్తుకే వేస్తే మనకు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాం. జై కాంగ్రెస్. ప్రచారం కార్యక్రమంలో మన షాబాద్ మండలానికి వచ్చిన మన ఆర్యన్ రెడ్డి, మన ఇన్ఛార్జి భీం భరత్ గారు, మన రంజిత్ రెడ్డి
మాజీ నాయకుడు మాకు గురువు జైపాల్ రెడ్డి గారి మనవడు. మేము 3 రోజుల నుంచి తిరుగుతున్నాము గడప గడప ప్రోగ్రాంలో. స్పందన ఎలా ఉందంటే భీమ్ భారత్కు కొద్దిగా అంత నెగ్లెక్ట్ చేసేమేమో అనే బాధ కనిపిస్తున్నది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కాకుండా గట్టి మెజార్టీతోని మన మండలం నుంచి గట్టి మెజార్టీతోని భీమ్ భారత్ గారి నాయకత్వంలో మంచి మెజార్టీ చూపించి రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ ఎమ్మెల్యే అనే హోదా అధికారిక లోటును తీసుకొని రంజిత్ రెడ్డిని గెలిపించి భీమ్ భారత్ గారికి సపోర్ట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షాబాద్ మండలం పెద్ద ఎత్తున మెజార్టీతో ఇవ్వడానికి నిశ్చితమై ఉన్నారు. కనుక వాళ్ళందరికీ ఇంకా కొన్ని ఊళ్ళు తిరిగేది ఉన్నది. అన్ని తిరుగుకొని షాబాద్ మండలం నుంచి 10,000 మెజార్టీ ఈసారి తీసుకొస్తామని గంటాపదంగా చెప్తున్నాం. అందరూ జై కాంగ్రెస్. వెంకటాపురం మండల పరిధిలోని కొత్త గుంపు గ్రామంలో సిఐ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సిఐ గ్రామస్తులను కోరారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరించినా లేదా ఆశ్రయం ఇచ్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె తిరుపతిరావు, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బల్విందర్, సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు మొదలైనాయి. కిసాన్ గలీలో స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నా చేపట్టారు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి నీళ్లు వేలాపాల లేకుండా ఇష్టానుసారంగా ఇవ్వడం, వారాలు గడుస్తున్నా నీటి సరఫరా సరిగా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. नया पानी बोल के पूरे पुराना पानी पूरा बंद कर दो, पूरा बंद कर दो। कमिश्नर वाला पूरा बंद करो, మున్సిపాలిటీ నల్ల వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాం. మరియు ఇంతకుముందు వచ్చే నెల కూడా ఒక టైం కూడా పెట్టలేదు. ఒకసారి 3 గొట్టంగా వస్తుంది, ఒకసారి 4 గొట్టంగా వస్తుంది, ఒకసారి రాత్రి 7 గొట్టంగా వస్తుంది. అసలు నెల టైం వస్తుంది అంటేనే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకుంటాం. మరి ఏ టైం చెప్పకుండా ఈ నెలలు ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా బంద్ చేసిన 15 రోజుల నుంచి కూడా ఎండాకాలంలోనే ఇబ్బందికరం ఉన్న ఈ వాటరు మాకు మున్సిపాలిటీ నుంచి మాకు వస్తలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఇక్కడ మినరల్ వాటర్ తాగుతలేరు, ఎందుకంటే భగీరథ నుంచి స్టేషన్ నుంచి అందరూ కిసాన్ గల్లీ గత 15 రోజుల నుంచి వాటర్ ఇక్కడ రావట్లేదు. వాళ్ళతో ఫోన్ చేస్తే వాల్ ఖరాబ్ అయింది అంటాడు. మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కమిషనర్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తా బాబు, ఈరోజు అయితే ఆయనకు హెల్త్ ప్రాబ్లం అని అంటాడు. మరి ఈ విధంగా రకం ప్రాబ్లం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. రోజు ఈవినింగ్ సాయంత్రం పొద్దున అటు సైడ్ 1 సైడ్ కంప్లీట్ ఇడుస్తున్నాడు. మాకు పాత నెలలో ఈ టైంలో మార్నింగ్ టైంలోనే మాకు ఇడిస్తే బాగుంటుంది. మన రంజాన్ టైంలో రాత్రి 8 గంటల కూడా పొద్దున సాయంత్రం ఇడిసబెట్టారు. రంజాన్ ముగిసిన తర్వాత మాకు అసలు వాటర్ అనేది రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారికి 2-3 సార్లు కూడా నేను కాల్ చేశాను, ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తక్షణమే చర్య తీసుకొని మాకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి అట్టహాసంగా నామినేషన్. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధితోనే విజయడంక మోగిస్తామని ధీమా. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ దాఖలు. ప్రశ్నించే గొంతుకైన తనను గెలిపించి చట్టసభకు పంపించాలని విజ్ఞప్తి. వెంకటాపురం మండల పరిధిలోని కొత్త గుంపు గ్రామంలో సిఐ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహణ. మావోయిస్టులకు ఎవరైనా సహకరించినా లేదా ఆశ్రయం ఇచ్చినా వారిపై కఠిన చర్యలు.
వేసవి తాపంతో నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు. కిసాన్ గల్లీలో స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.